భవిష్యత్తును ముందుగానే చూడటం సాధ్యమేనా? వేల ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఒక తాళపత్ర గ్రంథంపై రాసి ఉంచడం సాధ్యమేనా? భారతీయ నోస్ట్రాడమస్ గా పిలువబడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారు సుమారు 400 ఏళ్ల క్రితమే మానవాళి భవిష్యత్తును ఊహించారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం లో ఇప్పటికే మనం చూస్తున్న ఎన్నో వింతలు ఉన్నాయి. మరి ఆయన చెప్పిన వాటిలో నిజమైనవేంటి? ఇంకా జరగబోయే భయంకరమైన మార్పులేంటి? ఈరోజు ఈ మిస్టరీని ఛేదిద్దాం. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు నేడు మన కళ్లముందే ఉన్నాయి. గుర్రాలు లేని బండ్లు, మనుషులు గుర్రాలు లేని బండ్లపై ప్రయాణిస్తారు అని ఆయన చెప్పారు. నేటి కార్లు, రైళ్లే దానికి నిదర్శనం. నీరు లేని వెలుగు, నూనె లేకుండానే ఇళ్లలో వెలుగులు వస్తాయి అన్నారు. నేటి ఎలక్ట్రిక్ బల్బులే అవి. ఆకాశంలో పక్షులు, ఇనుప పక్షులు ఆకాశంలో ఎగురుతాయి అని చెప్పారు. అవే నేటి విమానాలు. కమ్యూనికేషన్, గోడలతో మనుషులు మాట్లాడుకుంటారు, దూరంగా ఉన్న మనుషులు ఎదురెదురుగా కనిపిస్తారు అన్నారు. నేటి మొబైల్ ఫోన్లు, వీడియో కాల్స్ ఆయన ఊహకు అద్దం పడుతున్నాయి. సమాజంలో వచ్చే మార్పుల గురించి కూడా ఆయన భయంకరమైన నిజాలు చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలకే తెలివితేటలు వస్తాయి, కాని ఆయుష్షు తగ్గుతుంది అని చెప్పారు. ధర్మం నశించడం, కావడి మోసేవాడు రాజు అవుతాడు, రాజులు బిచ్చగాళ్లు అవుతారు అని చెప్పారు. అంటే అధికారం అట్టడుగు వర్గాలకు చేరుతుందని ఆనాడే సూచించారు. వ్యాధులు, గాలి ద్వారా రోగాలు వచ్చి లక్షల మంది చనిపోతారు అని చెప్పారు. మనం చూసిన కరోనా మహమ్మారి దీనికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పుడు అందరినీ భయపెట్టే అంశం. ఇంకా జరగబోయేవి ఏంటి? ఆకాశంలో వింతలు. ఆకాశంలో 3 చందమామలు కనిపిస్తాయని, ధూమకేతువులు భూమిని తాకుతాయని కాలజ్ఞానం చెబుతోంది. ప్రకృతి ప్రకోపం, సముద్రాలు పొంగి నగరాలు మునిగిపోతాయని, పగటిపూటే నక్షత్రాలు కనిపిస్తాయని ఆయన రాశారు. వీరభోగ వసంతరాయలు. కలియుగం చివరలో దుష్ట శిక్షణ కోసం వీరభోగ వసంతరాయలు అనే అవతారం వస్తుందని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన రాకతోనే శాంతి స్థాపన జరుగుతుందని నమ్మకం. కాలజ్ఞానం అంటే కేవలం భయం పెట్టేది కాదు, అది మనల్ని హెచ్చరించేది. అధర్మం పెరిగినప్పుడు నాశనం తప్పదని అది మనకు గుర్తు చేస్తోంది. సైన్స్ కూడా ఈ మార్పులను గ్లోబల్ వార్మింగ్ రూపంలో గుర్తిస్తోంది. కాలం ఏదైనా ధర్మంగా బ్రతకడమే మానవ లక్ష్యం. బ్రహ్మంగారు చెప్పిన విషయాలలో మీకు ఏది నిజమైందని అనిపిస్తుంది? భవిష్యత్తులో ఏం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వీరబ్రహ్మేంద్ర స్వామి.